ఏం గిఫ్ట్ అది? వేడి గారెలు. హలో, ఇప్పుడైతే టైం 11 అవుతుంది. సో ఇంకా 1 అవర్లో ఒక స్పెషల్ డే ఉంటుందన్నమాట. సో మా హస్బెండ్ అయితే రెడీ అవ్వ బయటకు వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇద్దరు ఒకే చోట ఉంటే ఇలా ఏమైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు బయటకు వెళ్దామంటే ప్రతి ఒక్క వైఫ్కి అయితే ఖచ్చితంగా అర్థమైపోతుంది కదా. సో ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసి ఉంటారు. అందుకే నేను మా హస్బెండ్ కంటే ముందు రెడీ అయిపోయాను నేను. సో ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో చూసేద్దాం రండి, నాతో పాటు మీరు కూడా. దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాము ఇప్పుడు. అండ్ టుడే స్పెషల్ అయితే వేడి గారెలు అండ్ చికెన్ పులుసు అన్నమాట. ఇక్కడ నుంచి తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు, అందుకే దీనిలో కొంచెమే ఉంది. హలో, టైం అయితే ఇప్పుడు 4:30 అవుతుంది. బయటికి వెళ్దామని చెప్పి వచ్చాము, కానీ ప్లాన్ అయితే ఫ్లాప్ అయ్యేలాగుంది. ఎందుకంటే వాన్ చూడండి అసలు ఎట్లా పడుతుందో ఇక్కడ మాకు. మళ్ళీ తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే వాన్ చాలా బాగా పడుతుంది.
అయిపోతున్నాను. ప్రతి ఇయర్ ఇంతే, నా బర్త్డేకి కంటిన్యూషన్గా పడుతూనే ఉంటుంది. రైనీ సీజనే కాదు అంటం లేదు, కానీ రోజు చూసారా కొంచెం పడి ఆగిపోతాం, లేదా మార్నింగ్ పడి ఆఫ్టర్నూన్ కొంచెం సన్ రావటం అట్లా ఉంటుంది. ఈ రోజు అయితే కంటిన్యూషన్ మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది అసలు. నేను చీ అంటే మా బాబు కూడా చూడండి చీ అంటున్నాడు. వాడు ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. వాన పడుతుంది, ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈవినింగ్ కదా అలా సరదాగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసి మా వేదమ్మకు కూడా అన్నీ చూపించి నైట్కి రిటర్న్ అవుదాం అనుకున్నాము. కానీ మా వేదమ్మతో ఎక్కడ ఇబ్బంది పడతాం మేమని చెప్పేసి ఎందుకులే రైన్లో ఇబ్బంది పడతామని తిరిగి వచ్చేసామన్నమాట. ఎనీవే 2 years తర్వాత నా బర్త్డేని అయితే నేను హ్యాపీగా జరుపుకున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. ఇట్స్ అన్ ఎమోషనల్ బర్త్డే అని నేను చెప్పచ్చు ఇయర్ నేను. ఎందుకంటే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నా బర్త్డే వచ్చింది. ఇదివరకు హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అప్పుడు నేను కన్సీవ్ అయి ఉండటం వల్ల 2nd month అప్పుడు నాకు మా ఇంట్లో ఉన్నానన్నమాట. మా ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. నా కోసం వస్తాక కూడా అప్పుడు వీకెండ్ కాదు, ఫ్రైడే వచ్చింది పెళ్ళైన ఇయర్. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. అరే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నా బర్త్డే కదా, నా హస్బెండ్ నా దగ్గర ఉంటే బాగుండు అని నాకు చాలా అనిపించింది. కానీ తనకి వర్క్ ఉంది, వీకెండ్ కూడా కాదు. ఒక వైఫ్గా నేనే కదా అన్నీ అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఓకే వెళ్ళు అని చెప్పేసి అన్నాను జాబ్కి. తను సండే వచ్చారనమాట నా దగ్గరికి. అప్పుడు మేము సండే సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ ఒక అమ్మాయిగా నాకు ఉంటుంది కదా ఒక స్పెషల్ డే అన్నప్పుడు ఆ స్పెషల్ పర్సన్ నా దగ్గర ఉండాలి అని చెప్పేసి. కానీ సండే జరుపుకున్నాను హ్యాపీగానే. 2nd year అయితే అస్సలు జరుపుకోలేదు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. అప్పుడు అట్లానే గడిచిపోయింది. ఎనీవే 3rd year అయితే నా హస్బెండ్తో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మా వేదు మా గారు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాను. మా హస్బెండ్ అయితే నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు, వైర్లెస్ మైక్. నాకు యూట్యూబ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తను ఆలోచించి నాకు ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంతతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవీకే బ్లాగ్స్. బాయ్ బాయ్.